భగవంతుడికి, భగవంతుని యొక్క ప్రసాదానికి వ్యత్యాసం ఉందా లేదా? భగవంతునికి, భగవంతుని యొక్క ప్రసాదానికి లేదు, వ్యత్యాసం లేదు. ఎందుకంటే భగవంతుడు ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు కాబట్టి భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా పరిపూర్ణమైనది. భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క రూపం, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క ప్రసాదం అన్నీ కూడా దివ్యమైనటువంటివి. అందుకని భగవత్ ప్రసాదము స్వయంగా భగవంతుడే అనే చైతన్యంతో ఎవరైతే ప్రసాదం స్వీకరిస్తారో వారికి భగవంతుడు కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తాడు. లేదు ఇదేదో ఒక భౌతికమైన వస్తువు మన ఇంద్రియ భోగం కోసం ఉంది, నాలుగు తృప్తి కోసం ఉంది అనుకుంటే అది ఆ విధంగానే పనిచేస్తుంది. ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల గారు చెప్తారు, భగవంతుని యొక్క విగ్రహాన్ని రాయి అనుకుంటే ఆయన రాయిలాగే ప్రతిస్పందిస్తారు. లేదు స్వయంగా భగవంతుడు అనుకుంటే ఆయన సాక్ష్యం చెప్పడానికి వెనకాలే వస్తారు. మహమ్మదీయులు ఏమనుకుంటారు? మహమ్మదీయులు ఏమనుకుంటారు? రాయి అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి రాయిలాగే నిలబడతారు. వాళ్ళు కొట్టుకుంటారు, ఆనందిస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళకి ఇస్తారు. అంతే కదా, విగ్రహాలు పగలు కొట్టేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాయి అనే దృష్టిలో ఉన్నారు కదా, కాబట్టి ఆయన రాయిలాగే ఉంటాడు అక్కడ. కానీ భక్తులు ఎవరైతే ప్రతిరోజు కూడా భగవంతుని సేవించి భగవంతుని ప్రార్థన చేస్తారో వాళ్ళకి భగవంతుడు ప్రతిస్పందిస్తాడు, వాళ్ళకి సమాధానం చెప్తాడు, వాళ్ళకి కావలసినటువంటి రక్షణను ఇస్తాడని ఇస్తారు. కాబట్టి భగవత్ ప్రసాదం కూడా అంతేనమాట. భగవత్ ప్రసాదాన్ని మనం శ్రీల ప్రభుపాదుల గారు చెప్తారు, ఏమంటారంటే భగవత్ ప్రసాదం అనేది అవసరానికి మించి తీసుకుంటే అది మాయగా మారిపోతుంది అని చెప్పంటారు. అదవుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి ప్రసాదం, భగవంతుడిని మనం భగవంతుడి శాస్త్రాల్లో మనకి ఏం చెప్తున్నారంటే ఆయన 2 విధాలుగా ఆహారాన్ని స్వీకరిస్తాడు అని చెప్పి. ఏమిటవి 2 విధానాలు చెప్పండి. ఓకే, కంటితో అది కాదు నేను అడిగేది. మామూలుగా మన వైదిక శాస్త్రాల్లో భగవంతునికి ఏ విధంగా ఆహారాన్ని అర్పిస్తారు? ఒకటి యజ్ఞంలో హవిస్సులు అర్పించడం ద్వారా. ఏదైతే యజ్ఞంలో ఏం చేస్తారో, యజ్ఞంలో అన్నం తర్వాత పెసరపప్పు కలిపి వండినటువంటిది. ఇప్పుడు మనం ఏదైతే పొంగల్ అని చెప్పి అంటున్నాం కదా, దాంట్లో తాలింపు లేకుండా ఏదైతే చేస్తామో దాన్ని హవిష్యాన్నము అని చెప్పంటారు. హవిష్యాన్నము ఇది పరమోన్నతమైనటువంటిదిగా చెప్పబడింది శాస్త్రాల్లో. భగవంతుడికి అదే అర్పిస్తారనమాట యజ్ఞంలో. ఎప్పుడైతే మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు, ఉడిపి వెళితే అక్కడ మన ఉడిపిలో శ్రీకృష్ణ మఠం ఉంటుంది, దగ్గరికి వెళితే అక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మన బ్రౌన్ రైస్ అని అంటున్నాం, దంపుడుపి ఏదైతే అంటున్నామో అది, అలాగే పెసలు కలిపినటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేరుగా అగ్నిలో అర్పిస్తారు. అది ఒక విధానం. రెండవది భగవంతుడు ఏమంటున్నాడు, బ్రాహ్మణుల నోటి ద్వారా తీసుకుంటానని చెప్పి అంటారు. అంటే భక్తుల యొక్క నోటి ద్వారా భగవంతుడు తీసుకుంటానని చెప్పి అంటారు. అదవుతుంది కదా. మరి భక్తుల యొక్క నోటి ద్వారా భగవంతుడు ఆయన ఆహారాన్ని తీసుకుంటాను. ఇంకేమంటున్నాడంటే నాకు యజ్ఞములలో ఏదైతే అర్పించబడుతుందో దానికంటే కూడా భక్తుల నోటి ద్వారా తీసుకునేది ఇంకా ప్రియమైనది అని చెప్తారు భాగవతం మనం చూసినట్టు. కాబట్టి ప్రసాదానికి ఎంత ముఖ్యమైనటువంటి ఇది ఉందో చూడండి. కాబట్టి ప్రసాదాన్ని మనం ఆశ్రయించేటప్పుడు కూడా దానికి ఎంతో గౌరవాన్ని ఇవ్వాలి. మనం ఏ విధంగా భగవంతుని విగ్రహం దగ్గరికి వెళ్తామో అలాగే మన ప్రసాదాన్ని కూడా ఆ విధంగా చేయాలి. వాస్తవానికి పద్ధతి ఏమిటంటే మనం భగవంతుడి పూజ చేస్తున్నామంటే భగవంతుడు మనకంటే ఎత్తులో ఉండాలి. అలాగే భగవంతుని నామం జపం చేసేటప్పుడు మనం మరీ కింద పెట్టి చేసుకోకూడదు, ఎందుకంటే అది. అలాగే భగవత్ ప్రసాదం కూడా వాస్తవంగా ఎత్తులో ఉండాలి. అది వాస్తవ విధానం. ఇక్కడ మనం చేయలేకపోతున్నాం. మీరు అందుకే మాయాపూర్లో వెళ్తే అక్కడ మీరు అందరూ మాయాపూర్ వెళ్తారు కదా, ప్రసాదం హాల్ చూసారా ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. అది వాస్తవంగా పద్ధతి అనమాట. మేము ఇక్కడ ఆశ్రమాల్లో పాటించలేకపోయినా మీరు గృహస్థులు ఇంటికాడ పాటించవచ్చు. మీరు ఏదన్నా చెక్కపీట, పూర్వం కూడా పెద్దలకు ఏం చేసేవారు, వాళ్ళ కింద ప్రసాదం తీసుకునేటప్పుడు మనం ఆసనం మీద కూర్చోవాలి. ఎందుకంటే యజ్ఞంతో సమానం అనమాట. భగవంతుని ప్రసాదం తీసుకోవడం అంటే అది యజ్ఞంతో సమానం. కాబట్టి యజ్ఞం అంటే ఎలా పడితే అలా కాదు కదా. అయితే ఇది చాలా మిగతా రూపాలతో పోల్చుకుంటే ప్రసాదం అనేది చాలా దయగలిగినటువంటిది, కృప కలిగినటువంటిది. అంటే ఎవరైనా సరే, అందుకే ఎప్పుడు యజ్ఞం చేసినా సరే పూర్వం ఏ ఉత్సవాలు జరిగినా సరే మొత్తం కుక్కల దగ్గర నుంచి చండాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ చేయాలి.
కానీ బ్రాహ్మణులకు ఏదైతే ఇవ్వబడుతుందో అది స్వయంగా భగవంతుడు నేను స్వీకరిస్తానని చెప్పి అంటాడు. అందుచేత ప్రసాదాన్ని కూడా మనం చాలా చక్కగా గౌరవించాలన్నమాట. అందుకే ప్రసాదం స్వీకరించేటప్పుడు సరే ఇప్పుడు మీకు అవకాశం ఉంటే ఇంట్లో అందరూ కూడా ఎత్తులో తీసుకోండి ప్రసాదం. అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రసాదం ఇక్కడ తీసుకోవాలంటే ముందు ఇప్పుడు ఇక్కడ భగవంతుడిని మనం ఏ విధంగా అయితే నేల మీద నేరుగా కూర్చోబెట్టలేమో అలాగే మనం ముందుగా మనం ప్రసాదం తీసుకునేటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి తప్పనిసరిగా. లోకం కదా. అందుకే మనకి బంతి భోజనాలు అంటాం. అంటే వాస్తవానికి అది పంక్తి భోజనాలు. పంక్తి అంటే వరుస, సహపంక్తి భోజనాలు. అది తర్వాత కాలక్రమంలో బంతి భోజనాలు అయిపోయింది. పంక్తెల్లా బంతి అయిపోయింది అంటే వరుస కూర్చోవడం అని అర్థం. అందుకే ఇప్పుడు కూడా పద్ధతి ఏంటంటే మనం ఇప్పుడు ప్రసాదానికి ఇక్కడికి వచ్చినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే భగవంతుని యొక్క ప్రసాదం తీసుకునే ఆకు మనం పెట్టుకుంటామో ఆకుని కడుక్కోవాలి. అందుకే పూర్వం చూడండి ముందుగా మీరు ఇప్పటికీ కూడా చూస్తే సాంప్రదాయ విధానాల్లో వాళ్ళు ఏం చేసేవారంటే అతిథులకు ప్రసాదం పెట్టాలంటే ముందు అక్కడ అలికేవారు అనమాట. అలికి చక్కగా ముగ్గు వేస్తారనమాట. ముగ్గు వేసి అందులో ఆకు పెట్టి అందులో పెడతారు. ఎందుకంటే అది అంత ముఖ్యం, యజ్ఞం జరుగుతుందని. సో కాబట్టి అందుకే ప్రసాదం తినే చోటున మనం తొక్కకూడదు ఎలా పడతాం. మనకి స్పష్టంగా కాళ్ళ ముద్రలు కనిపిస్తున్నాయంటే మనం ఎవడ చూడొచ్చు, అది మాయలో ఉన్నట్టు అనమాట. అప్పుడు ప్రసాదంగా పనిచేయదు. అదే చెప్తున్నాం. ప్రసాదం పవిత్రం చేయాలి మనిషిని. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదం అంటే కృప, భగవంతుని కృప, భగవంతునికి ప్రసాదంగా అది మనపై పనిచేయాలంటే మనం కూడా దాన్ని ప్రసాద భావనతో తీసుకుంటేనే అది పనిచేస్తుంది. అదవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో అక్కడ ముందు పరిశుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మిగతా వాళ్ళు చేసుకోకపోయినా మన బాధ్యతగా మనం తెలిసిన వాళ్ళైనా కనీసం ఏం చేయాలి, అక్కడ పరిశుభ్రం చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే పవిత్రమైంది, భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటున్నాను. అలాగే ఆకు పెట్టండి, ఆకు గ్లాస్ అవి పెట్టండి. తర్వాత మనం కూర్చున్నప్పుడు కూడా ఇంకా ప్యాంట్ షర్ట్ వేసుకున్నారంటే అది ఎలాగో వీలు కాదు. ప్రసాదానికి కూర్చున్నప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే కాళ్ళు ఇతర సందర్భాల్లో మనం కనిపించకుండా చేస్తామో అలాగే చీరకున్న దౌతి అన్న అందరికీ చక్కగా కాళ్ళు కనిపించకుండా మనం పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, కాబట్టి ఒక గుడ్డ ఒకటి పెట్టండి, తడిగుడ్డ. కృష్ణజన్మపురి వారు వసుదేవ ప్రభు కరిగుడ్డ పట్టరా. నీళ్ళు బెడ్ శుభ్రండి. సో అందుకే మనం సాధారణంగా ఏం చెప్తామంటే అందరినీ వచ్చి కూర్చోమంటాం. ఎందుకంటే అందరూ తొక్కేస్తుంటారు కాబట్టి. అందరూ కూర్చున్న తర్వాత ముందు ఏం చేయాలంటే ఒక గుడ్డ పెట్టి తుడుచుకుంటూ వెళ్ళిపోయి ఒకసారి తుడిచిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ మళ్ళీ కాళ్ళు వేయకూడదు, నేరుగా దాటుకుంటూ ఇక్కడికి రావాలి. ఏ విధంగా అయితే ప్రసాదం స్వీకరించిన తర్వాత కూడా మనం దాటి వెళతామో కింద చోట తొక్కకుండా, అదేవిధంగా కొంచెం నీళ్ళు ఉద్రేకిస్తుంది. దాని కింద చేయబెట్టింది అందుకోసం నిలబెట్టేసుకోండి. సో కాబట్టి ఆ విధంగా తుడుచుకొని మీ పళ్ళెం అయితే పళ్ళెం, లేకపోతే ఆకు అయితే ఆకు. సో ఆకులో ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ విశాలమైన వెడల్పు భాగం కుడి చేతి పక్కన ఉండాలి. అలాగే ఈ ఆకు ఇది మనం కూర్చున్నటువంటి ఆసనానికి అంటుకోకూడదు, అలాగే మన వస్త్రం ఆకుగా అంటుకోకూడదు. కాబట్టి ఆ విధంగా కూర్చోవాలి. మన ఆసనానికి అంటుకోకూడదు, అలాగే మన వస్త్రానికి అంటుకోకూడదు. నీళ్ళు గ్లాస్ ఇది నీళ్లు తాగేటువంటిది ఏదైతే ఉందో కుడి చేతి పక్కన పెట్టుకోవాలి, ఎడం పక్కన కుడి పక్కన ఉండాలన్నమాట. అదవుతుంది కదా. ఇప్పుడు ఈ చెయ్యిని మనం వినియోగించకూడదు ఏ విధంగానూ కూడా, దేనికి వాడకూడదు ఎడం చేతి. ఈ ప్రసాదం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు దీన్ని అంటే మీరు ఎంగిల్ చేయకముందు కావాలంటే ఇలా పట్టుకోవచ్చు, ఎంగిల్ చేయకముందు పట్టుకోవచ్చు, ఎంగిల్ అయిన తర్వాత కూడా పట్టుకోవచ్చు, ఏ సందర్భంలోనూ చెప్తాను. కానీ
సాధారణంగా ఇక్కడ ఏంటంటే కుడి చేతితోనే మనం తీసుకుంటాం. అది కూడా ఈ సన్నగా ఉన్నదేమో ఎడమ పక్కన, వెడల్పుగా ఉన్నది కుడి పక్కన పెడతాం. ఎందుకంటే మనం కుడి చేతితో తింటాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఖాళీ కావాలి. అదవుతుంది కదా. దీనికి కూడా మనకి ఆయుర్వేద శాస్త్రాల్లో అసలు ఏ విధంగా వడ్డించాలనేది కూడా ఒక శాస్త్రం ఉందన్నమాట. నేను లోతుగా వెళ్ళను, ఊరికి కొన్ని చెప్తానంటే, ముందుగా ఉప్పు, నిమ్మకాయ అలాంటివి ఇక్కడ వడ్డించాలి. ఎడమ చేతి పక్కన ఇక్కడ చిన్నగా ఉన్న ప్రాంతంలో. ఈ ప్రదేశం అంతా కూడా సాంప్రదాయబద్ధంగా ఏం చేస్తారంటే ఉప్పు, నిమ్మకాయ, తర్వాత వడపప్పు ఇలాంటివి ఉంటాయి. పూర్వం ఏంటంటే అది ఖచ్చితంగా వడపప్పు అనేది తినేవారు అన్నారు. తర్వాత అల్లం, ఉప్పు, నిమ్మకాయ రసం, తర్వాత అల్లం, తురిమినటువంటి అల్లం, తర్వాత పుడులు ఉంటాయి, రకరకాల పుడులు. ఆ పుడులు, ఆ తర్వాత పచ్చడి, ఊరగాయలు లాంటివి ఏమైనా ఉంటాయి అవి వరుసగా ఇలా వెళ్ళాలి. తర్వాత వేపుళ్ళు ఇలా వెళ్ళాలి. తర్వాత ఇక్కడేమో ఈ మూల ఇక్కడ అప్పడాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ మూల పెట్టుకుంటారు. ఇక నేను గ్రూప్లో పెడతాను. ఇక్కడ మధ్య భాగంలో అన్నం ఉండాలి. ఇక్కడ పప్పు, కూర అనేవి ఇక్కడ ఉండాలన్నమాట. దానికి ఒక పద్ధతి ఉంది ఇలా చేయాలనేది. తర్వాత ఇప్పుడు మనం కుడి చేత్తో మనం తింటాం. నీళ్లు తాగాల్సి వస్తే ఇప్పుడు చూడండి, ఇది ఈ ఆకుకి అంటుకోకూడదు. ఇది ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ ఆకుకి ఎక్కడ కూడా అంటుకోకూడదు. అంటుకుంది అనుకోండి, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఆకులో పెట్టుకోవచ్చు, ఆకు అంటించి పెట్టుకోవచ్చు. కానీ ఆకులో పెట్టినా, ఆకుకి అంటించి పెట్టినా ఇక దాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. అర్థమైందా? ఆకు ఇలా ఉంది, ఇంకా అది ఎడం చేత్తో మనం పట్టుకోకూడదు అన్నమాట దాన్ని. లేదా ఆకులో ఇలా పెట్టేశారు, ఎడం చేత్తో పట్టుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంగిల్ చేశారు కదా, కాబట్టి ఎడం చేత్తో పట్టుకున్నారనుకోండి, అప్పుడు 2 చేతులు ఎంగిల్ అయిపోయాయి. అప్పుడు మీరు బయటకు వెళ్ళి కడుక్కోవాల్సి వస్తే ఎవరో ఒకరు నీళ్లు పోయారు మీకు చేతుల మీద. అర్థమవుతుంది కదా. ఎవరో ఒకరు పోస్తారనుకుంటే చేయొచ్చు, కానీ దాన్ని బట్టి కూడా పూర్వం వర్ణాన్ని నిర్ణయించేవారు అనమాట. ఒకవేళ ఆవిడ విధంగా ఎవరినో విడం చేత పట్టుకున్నట్టు ఓహో వీడు సూటుడు అనమాట అని చెప్పేవారు. పూర్వం ఆ విధంగా లక్షణాలను బట్టి చెప్పేసేవాడు, వీడు ఎవరో ఏమిటనేది. అర్థమైందా? సో కాబట్టి అన్ని పనులు మీరు కుడి చేత్తోనే చేసుకోవచ్చు. మంచినీళ్ళు తాగాలి, ఎత్తుపోసుకుని తాగాలన్నా, ఖర్చుపెట్టి తాగాలన్నా కుడి చేత్తో చేయొచ్చు ఆ పని. కానీ ఎడం చేత్తో ఎట్టి పరిస్థితుల్లో ఎడం చేత్తో ఖర్చుపెట్టి తాగకూడదు. అది మ్లేచ్ఛాచారం అని చెప్పి అంటారు అన్నమాట. ఎడం చేత్తో తినడం కానీ, ఎడం చేత్తో ఖర్చుపెట్టి తాగడం కానీ అది మ్లేచ్ఛాచారం. దురదృష్టవశాత్తు అత్యధిక శాతం మంది ఎవరికి తెలియదు, ఎవరో చెప్పరు కూడా, అందరూ కూడా ఎడం చేత్తో శుభ్రంగా చూసుకుంటారన్నమాట. అర్థమవుతుంది కదా. ఆ విధంగా చేయకూడదు. ఎడం చేత్తో తాగకూడదు, ఎడం చేత్తో తినకూడదు. ఒకవేళ అలాగే ఎడం చేత్తో ఈ ఆకుని కానీ దేన్ని కూడా పట్టుకోకూడదు. మీకు ఒకవేళ మధ్యలో ఆకు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది, కుడి చేత్తోనే జరుపుకోండి ఎదరికి. కుడి చేత్తోనే మీరు ఏం చేసినా చేయొచ్చు. ఒకవేళ ఇది చాలామంది అదంటే ఈ గ్లాసు మరి కుడి చేత్తో ఎంగిల్ చేత్తో అంటే ఎలా గ్లాస్ కడుక్కుంటారు కదా, ఎలాగో గ్లాస్ని. డిస్పోజబుల్ గ్లాస్ అయితే ఎలాగో పడేస్తారు. స్టీల్ గ్లాస్ అయితే కడుక్కుంటారా లేదా? కడుక్కుంటారు. మరి కడుక్కునేటప్పుడు చేత్తో కుడి చేత్తోనే పట్టుకోవాలి. కుడి చేత్తోనే పట్టుకుని తాగాలి. కుడి చేత్తోనే ఇక్కడ పెట్టాలి. ఎడం చేత్తో ఒకవేళ మీకు ఎడం చేత్తో తాగాలి అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎక్కడ ఆకుకి ముట్టించకూడదు. ఇక్కడ ఆకుకి ముట్టించకుండా దూరంగా ఉంటే అప్పుడు ఎడం చేత్తో ఎత్తి పోసుకొని తాగొచ్చు. ఎడం చేత్తో ఎత్తి పోసుకొని తాగొచ్చు, అంతేగాని ఎడం చేత్తో కరిచిపెట్టి తాగకూడదు. అదవుతుంది కదా. కాబట్టి ఇవి నియమాలు. ఆయుర్వేద శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఎందుకంటే ఆయుర్వేదం అనేది భగవంతుడు ఇచ్చినటువంటిది. ఆయన స్వయంగా క్షీరసాగర మదనంలో ఆయన ఏ రూపంలో వచ్చాడు? ధన్వంతరి రూపంలో వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సూత్రాలు ఇవి. కృష్ణుడు చేసినటువంటివి, కృష్ణుడు పాటించినటువంటివి. కాబట్టి మనం దాన్ని అనుసరించాలంతే. అదవుతుంది కదా. అయితే ఆయుర్వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ ఎవరన్నా బక్కగా ఉండాలి అనుకుంటే తినడానికి ముందు బాగా నీళ్లు తాగొచ్చు. ఎందుకంటే తినడానికి ముందు నీళ్లు తాగారనుకోండి, అప్పుడు అగ్ని మందగిస్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు జీర్ణరసం సరిగా ఉండదు కాబట్టి బక్కగానే ఉంటారు. అది అలాగే తినేసిన తర్వాత వెంటనే తాగారనుకోండి నీళ్లు, వాళ్ళు లావు అవుతారు. రెండు చెప్పబట్టాయి శాస్త్రాలు. ఎందుకంటే లోపలికి వెళ్ళి అది ఆ పైనుంచి నీళ్లు పడడం వల్ల అలాగే ఎక్కువసేపు ఉండిపోతుంది లోపల, శరీరంలో ఉండిపోయి అది వెంటనే జీర్ణం కాదు. దానివల్ల ఒబిసిటీ వస్తుంది మనిషికి. కాబట్టి ముందు తాగకూడదు, వెనకాల తాగకూడదు. శ్రేష్టం ఏంటంటే మధ్యలో కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. శాస్త్రాలు చెప్తున్నాయి మజ్జిగ, నీరు ఈ రెండు కూడా మనకి ప్రసాదం మధ్యలో కొద్దిగా తీసుకోవచ్చు, అతిగా తాగకూడదు. ఎలాగంటే మీకు బాగా తెలుసు, అందరికీ మిక్సీ తెలుసు కదా. మిక్సీ ఆడేటప్పుడు ఏం చేస్తారు?
కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటారు, అప్పుడు ఇది బాగా కలుస్తుంది. అలాగే పోయారు. ఎక్కువ పోసారనుకోండి మిక్సీలో నీళ్లు ఏమవుతుంది, చిల్లు. సో కాబట్టి తినేటప్పుడు కొద్ది కొద్దిగా తాగొచ్చు. మరి తినేటప్పుడు పానకం లాంటివి ఉన్నాయనుకోండి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వాటిని అతి కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. ఎందుకంటే మన మందిరాల్లో అలవాటు ఏదో ఒకటి పానకం లేకపోతే ఏదో ఒకటి కల్పిస్తుంటారు. కానీ అది ఊరికే ఏదో 2-3 సార్లు కొద్దిగా చప్పరించాలి తప్ప ఎక్కువ తాగితే జీర్ణం మందగించిపోతుంది అది. ఎందుకంటే జీర్ణాగ్నిని అది చేయదు. మీరు అది తాగాలి అనుకుంటే చక్కగా ఒక అరగంట ఆగిన తర్వాత అప్పుడు మీరు పానకం కానీ ఏదైనా సరే తాగొచ్చు అన్నమాట. మజ్జిగైనా నీళ్ళైనా మధ్య మధ్యలో తాగడం అనేది శ్రేష్టం కదా. సో కాబట్టి ప్రసాదం అయిన తర్వాత ఇప్పుడు కూడా మీకు పెట్టిన ప్రసాదం నచ్చలేదు అనుకోండి, ఇలా ముయ్యండి. నచ్చింది అనుకోండి, ఇలా ముయ్యి. అర్థం అవుతుంది కదా. సో కాబట్టి అది తర్వాత మనం వీళ్ళ ఆకు బయట పడేసినా ఏం చేసినా మొత్తానికి మనం ఏదైతే తిన్న చోట తొక్కకూడదు అనమాట. ఎందుకంటే మీరు తిన్న చోట తొక్కారంటే అది పూర్తిగా అమర్యాద ప్రసాదానికి. అలాగే మీరు తొక్కుంటూ వెళ్ళిపోతారు, అదంతా కూడా ఏమైపోతుంది, అదంతా కూడా ఎంగిలైపోతుంది ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో కాబట్టి కనీసం ఈ విషయాలు మీకు తెలిస్తే తర్వాత ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. మీరు చేయకపోయినా ఎవరో ఒకరు చేయాలి దాన్ని. శుభ్రం చేయకుండా మళ్ళీ అదే ప్రదేశంలో ఇంకొకరు వచ్చి కూర్చోకూడదు, అది ప్రసాదానికి అమర్యాద. జగన్నాథపురి క్షేత్రంలో ఒక చోటన ఆ విధంగా చేస్తారు. అక్కడ శుచి మూచి అలాంటివి ఉండవు, అందరూ ఎలా అయినా తింటారు, ఎంగిల్ తింటారు, అన్నీ చేస్తారు. కానీ సాధారణ వ్యవహారాల్లో ఆ విధంగా చేయకూడదు. మనం కొన్నిసార్లు చూస్తుంటాం, కొన్ని చోట్ల ఏంటంటే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు, తర్వాత వచ్చిన కూడా అలాగే కూర్చుండిపోతారు, అది శుభ్రం చేయరనమాట. పొద్దున్న ప్రసాదం తీసుకుంటే సాయంత్రం కూడా ఎక్కడ తీసుకుంటారు, ఎప్పుడో రోజుకోసారి దాన్ని ఏదో మాపింగ్ ఏదో చేస్తారు. అది పూర్తిగా అమర్యాద అని మనం అర్థం చేస్తారు. ప్రసాద భావం లేదనమాట అది, అవుతుంది కదా. సో కాబట్టి ఇవి కొన్ని విషయాలు. సో ఇందులో ఏమన్నా సందేహాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రసాదం అందరికీ వడ్డించబడుతుంది, ప్రసాదం అందరూ కూడా తీసుకున్నారు కానీ. కాబట్టి అందుకే మనకి చూడండి ఈ శరీర విద్యాజాల్ అది మనం చదువుతాం కదా, అన్నిటికంటే ముందు శరీర విద్యాజాలు చదివి అది కూడా ఎలా చదవాలి, కొంచెం గట్టిగా చదవాలన్నమాట, పక్క వాళ్ళకి వినిపించేలాగా. అంటే నమిలేటప్పుడు ఏమో బాగా శబ్దం చేస్తారు చాలామంది, కానీ మంత్రం మాత్రం మెల్లగా చెప్తారు. అలా ఉండకూడదు, మంత్రం కూడా గట్టిగా చెప్పాలి. మంత్రం కూడా చెప్పుకొని మనం ప్రసాదం తీసుకోవాలి. ప్రేమే ఢాకు చైతన్య నితాయ్. ఇంకొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రసాదం స్వీకరించేటప్పుడు మౌనంగా ఉండాలి. ప్రసాదం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు, ప్రసాదం తీసుకునేటప్పుడు వాగ్వివాదాలు చేసుకోకూడదు, ప్రసాదం తీసుకునేటప్పుడు ఇతరులతో చర్చా కార్యక్రమాలు చేయకూడదు, ప్రసాదం తీసుకునేటప్పుడు ఫోన్లో స్క్రోలింగ్ చేసుకోకూడదు. ఇవన్నీ కూడా అలా చేస్తే మనకి జీర్ణం అవ్వదన్నమాట. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనం తీసుకునేటువంటి ప్రసాదం అనేది మన కళ్ళ మీద, ముక్కు మీద, చర్మం మీద, నాలుక, ఈ 4 ఇంద్రియాలు పనిచేస్తాయి ప్రసాదం తీసుకునేటప్పుడు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మీరు ప్రసాదం తీసుకునేటప్పుడు మీ కళ్ళు, మీ ముక్కు, మీ నాలుక, మీ చెవి, ఈ 4 కూడా దీని మీదే లగ్నం అయితే అది సంపూర్ణంగా జీర్ణం అవుతుంది. అలా కాకుండా ప్రసాదం తీసుకునేటప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆలోచనల్లో, ఏ విధమైనటువంటివి వింటే, ఏ విధమైనటువంటివి మాట్లాడితే ఆ విధంగా మనం తీసుకున్న ప్రసాదం మారిపోతుంది లోపలికి. అదవుతుంది కదా. సో జపాన్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక గదిలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అన్నమాట. ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది, మీరు చూడొచ్చు. వాటర్ అని చెప్పి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వాటర్ అని చెప్పి కొట్టండి డాక్యుమెంటరీ. వాళ్ళు ఏం చేశారంటే జపాన్లో ఇలాగే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు. రౌండ్ టేబుల్స్ ఉంటాయి కదా, అందరూ కూర్చున్నారు, అందరూ నీళ్ళు పెట్టుకున్నారు దాని మీద. సో ఆ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్లో ఎవరెవరైతే హాజరయ్యారో అందరూ చనిపోయారు. ఏమిటి ఎలా చనిపోయారు వీళ్ళు ఏమిటని చెప్పి మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళు ఏదైతే బల్ల మీద మంచినీళ్ళు పెట్టారో అందరికీ కూడా వాళ్ళు ఆ మీటింగ్లో జనాన్ని ఎలా చంపాలో మాట్లాడుకున్నారనమాట. జనాన్ని ఎలా హింసించాలి, ఎవరిని ఎలా చంపాలి, విషయం ఎందులో కలపాలి, ఈ విధంగా చాలా దారుణమైనటువంటివి మాట్లాడుకోవడం వల్ల ఏమైందంటే నీరు ఏమవుతుందంటే మనం ఏ భావంతో ఉంటే నీరు కూడా దాని స్ట్రక్చర్ మార్చేసుకుంటుంది. నీరు తన యొక్క స్వభావం మారిపోతుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఇంత సీరియస్గా మీటింగ్ చేసుకున్న తర్వాత ఆ నీళ్లు తాగారు, ఆ నీళ్ళు విషయంగా మారిపోయింది, బయటికి వెళ్ళాక చచ్చారు అందరూ. కాబట్టి ఇది అంత ముఖ్యమైనటువంటిది అనమాట. అందుకే ప్రసాదం తినేటప్పుడు వ్యాపారాల గురించి ఫోన్లో మాట్లాడుకోవడం
ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే జీర్ణం అవ్వదు. ఆ? వీళ్ళకి ఏదైతే టెన్షన్, ప్రసాదం అనేది చాలా ప్రశాంతంగా చేయాల్సింది. ఏ విధంగా జపం ప్రశాంతంగా చేయాలో, ఏ విధంగా భగవంతునికి అర్చన ప్రశాంతంగా చేయాలో, భగవంతుడి ప్రసాదం కూడా ప్రశాంతంగా తీసుకోవాలి. ఎందుకంటే అది కూడా వీటితో సమానం. జపం చేయడంతో సమానం ప్రసాదం కూడా. పూజ చేయడంతో సమానం ప్రసాదం తీసుకోవడం. కాబట్టి ప్రశాంత చిత్తంతో మనం తీసుకోవాలి. ప్రశాంత చిత్తంతో తీసుకోలేదనుకోండి అది ఫుడ్ పాయిజనింగ్ అవుద్ది. ఒక్కోసారి చాలామంది ఏమిటో రాత్రి ఏం తిన్నామో తెలియదు, మొత్తం రాత్రి కడుపులో తిప్పేసినట్టుంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఏమి తిన్నామో మాత్రమే కాకుండా, అంటే విరుద్ధాహారం తినడం వల్ల ఆ విధంగా జరగవచ్చు. తినేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చైతన్యంలో ఉన్నారు, పక్క వాళ్ళతో ఏ విధమైన విషయాలు మాట్లాడుకున్నారు అనే వాటి మీద కూడా మన శరీరంలో మన ఆహారం అనేది విషంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది చాలా చాలా ముఖ్యం. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది ప్రసాదం తీసుకునేటప్పుడు. అందుకే పెద్దలు కూడా మీరు శ్రీల ప్రభుపాదుల వారి వీడియోలు చూడండి, చాలామంది శిష్యులు చెప్తారనమాట. ప్రభుపాదుల వారు ప్రసాదం తీసుకునేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా ఏమంటారు దాన్ని, ప్రార్థనాభావంతో స్వీకరించేవారట. ఎవరిని ఉండనిచ్చేవారు కాదు ప్రసాదం తీసుకునేటప్పుడు ప్రభుపాద. చాలా ఉన్నాయి పుస్తకాలు, చదవండి, వీడియోల్లో శిష్యులు చెప్తారు. ఆయన ఏకాంతంగా కూర్చునేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు. వారు కేవలం ప్రసాదం గురించి ఆలోచిస్తూ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించేవారు, చాలా ప్రార్థన భావంతో. చాలామంది శిష్యులు చెప్తారు దాని గురించి. నేను పెద్దవాళ్ళని కూడా చూశాను, కొంతమంది శ్రీ వైష్ణవులు కూడా వస్తుంటారు ఒక్కోసారి. అలాగే గురు మహారాజ్కి సేవ చేసినప్పుడు, అలాగే కొంతమంది రూప రఘునాథ స్వామి మహారాజ్ ఆయన కూడా వచ్చారు. అందరికీ వ్యక్తిగతంగా నేను సేవ చేసినప్పుడు కూడా చూశాను. మరి ప్రసాదం స్వీకరించే సమయంలో ఏమీ మాట్లాడరు వాళ్ళు, కేవలం కొంతమంది సైగలు చేస్తారు అంతే. అంటారు అది కొట్టారు, ఇది కొట్టారు అంటారు, ఏమీ మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే మనం బ్రేవ్ అని త్రేయించుతాం కదా, అది ఎందుకు జరుగుతుంది అంటే ప్రసాదం తినేటప్పుడు మాట్లాడటం వల్ల మనం అన్నంతో పాటుగా గాలి కూడా తినేస్తాం. మనం తినాల్సింది అన్నం తినాలి, కానీ గాలి కూడా తినేస్తాం. గాలి తినేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి మళ్ళీ గాలి బయటకు వస్తుంది అనమాట, బ్రేవ్ మొత్తం అదవుతుంది కదా. అలాగే ఏమవుతుందంటే ప్రసాదం తీసుకునేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం వల్ల అగ్ని మందగించిపోతుంది. ఎందుకంటే ఆ అగ్ని, శరీరంలో అగ్నితత్వం అనేది ఉంది. ఆ అగ్ని ఇక్కడ పనిచేయాల్సింది పోయి మీరు మాట్లాడేటప్పుడు అగ్ని ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అదవుతుంది కదా, ఇక్కడ పని చేస్తుంది. ఇక్కడ పని చేయడం వల్ల ఇక్కడ ఆగిపోతుంది. అప్పుడు మీరు తిన్నది అరగదు. మీరు ఎంతైతే తిందాం అనుకున్నారో అంత తినలేదు. సో కాబట్టి ఇది ఒక పెద్ద శాస్త్రం, ఇది అనంతం అనమాట. వైదిక శాస్త్రాలు ఏది పట్టుకుని అనంతం. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతా మనం దాన్ని చర్చించాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ప్రసాదం తీసుకునేటువంటి సమయంలో మన యొక్క చైతన్యం, కనీసం ఆ సమయంలో అయినా ఫోన్లు పక్కన పెట్టండి. ఆ సమయంలో ఫోన్లు చూసుకుంటూ అందులో ఎవడో మర్డర్ చేశాడు తినేటప్పుడు, ఆడెవడో రేప్ అయింది, లేకపోతే వాళ్ళు ఎవరో పొలిటికల్ పార్టీ అలా అయింది, సినిమా వాళ్ళు అలా అయ్యారు, అది చేయకూడనటువంటి పని అనమాట. అలాగే టెన్షన్గా కంగారుగా తినడం వల్ల బెల్చింగ్ అంటారు. బెల్చింగ్ అంటే బ్రేవ్ అని శబ్దాలు రావడం. అది ఎవరైతే కంగారుగా తింటారో, టెన్షన్తో తింటారు, వాళ్ళకు కూడా సరిగా జీర్ణం అవ్వదన్నమాట. అగ్ని మందగించిపోతుంది. టెన్షన్స్ పెట్టుకోవడం, లేకపోతే ఆ సమయంలో ఏదో టీవీ స్క్రీన్లు చూస్తూ తినడం. బయటంతా అదే కదా అలవాటు, టీవీ చూస్తూ తింటారు. ఎందుకు మరి మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుందంటే, సరే దీని గురించి మళ్ళీ మనం చర్చిస్తాం ఈరోజు, కొన్ని ఆహార సంబంధమైనటువంటి విషయాలు. కాబట్టి ఇవి కనీసమైనటువంటి విషయాలు. కాబట్టి చాలా గౌరవప్రదంగా మనం ప్రసాదాన్ని స్వీకరించాలి, అది గుర్తుపెట్టుకోండి. దూరం కదా. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనకి, సరే ఇంకా ఇవన్నీ మిగతావన్నీ తర్వాత చెప్తాను నేను. ఇందులో ఏమన్నా ప్రశ్నలు సందేహాలు ఉంటే ప్రస్తుతానికి చెప్పండి. అయిపోయాక అందరికీ ప్రసాద వినియోగం జరుగుతుంది. చెప్పండి. యాక్చువల్గా బఫే సిస్టమ్ అనేది భక్తులు అది చేయకూడదు. కానీ మరి ఏం చేస్తారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడ చోట కూర్చొని తినడానికి ప్రయత్నం చేయాలి. ఆయుర్వేదంలో నిలబడి తినడం అనేది పూర్తిగా నిషిద్ధం. ఒక పాలు తప్ప వేరే ఏ పదార్థాన్ని కూడా నిలబడి తీసుకోకూడదు. బఫే సిస్టమ్ అంటే బఫెల్లో సిస్టమ్ అని చెప్తారు. బఫెల్లో అంటే ఏమిటి, గేదె నిలబడి తింటుంది, కూర్చొని తింటాం. కాబట్టి బఫే సిస్టమ్ అనే మాట వచ్చిందే బఫెల్లో అనేటువంటి పదం నుంచి, అది ఇంగ్లీష్లో కూడా వాస్తవంగా. కాబట్టి నిలబడి తినకూడదు, ఎక్కడ కూడా నిలబడి మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఇది కేవలం మన వైదిక సంస్కృతిలోనే కాదు, మీరు ముస్లిమ్స్ని చూడండి, ఎప్పుడైనా సరే ముస్లింలు పొరపాటును కూడా నిలబడి నీళ్ళు తాగరు, కూర్చొని తాగుతారు వాళ్ళు కూడా. అర్థమవుతుంది కదా, వాళ్ళు కూడా పాటిస్తారు ఆ నియమాన్ని. కాబట్టి ఎడం చేత్తో నిలబడి తాగడం, ఎడం చేత్తో, ఇవన్నీ సంస్కారహీనత్వం అనమాట అంతా.
కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అదే చెప్తున్నాను, పెద్దవాళ్ళు కూడా చేస్తుండొచ్చు. కానీ ప్రభుపాద స్పష్టంగా చెప్పారు, భారతీయులు వాళ్ళ యొక్క సంస్కృతిని విడిచిపెట్టకూడదు. పాశ్చాత్యులు ఓకే, వాళ్ళు ఎలాగైనా వ్యవహరిస్తుంటారు, వాళ్ళకి ఆ సంస్కారం లేదు. కానీ భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇది కృష్ణుడి సంస్కృతి. కృష్ణుడు ఆ విధంగా తీసుకునేవాడు కాబట్టి మనం కూడా ఆయన అనుసరించాలి అంతే. చూడండి, వాడు ఎవడో సినిమా యాక్టర్ చింపుకుని తిరిగితే వాళ్ళు కూడా చింపుకుని తిరుగుతారు, అవునా కదా? మరి భగవంతుడు ఆ విధంగా స్వీకరించేవాడు కాబట్టి మనం కూడా ఆయన అనుసరించాలి అంతే. అంతే. సో కాబట్టి అది కుర్చీలో కూర్చొని తీసుకోండి, తప్పే ఉంది. కుర్చీలో కూర్చొని టేబుల్ మీద పెట్టుకుని తినండి, ఏం తప్పు లేదు అందులో. హ్యాపీగా తీసుకుని తినచ్చు, ఇంకా చక్కగా ఎత్తులో ఉంటుంది అది. కానీ శరీరానికి సరిగా ఎంత ఆహారం అవసరం, ఎప్పుడు ఆపేయాలి, ఎప్పుడు తినాలి అనేది సుఖాసనం, దీన్ని సుఖాసనం అంటాం. ఈ సుఖాసనంలో ఉంటేనే ఈ ఆసనం అనేది అన్నిటికీ కూడా చాలా ముఖ్యం. ప్రసాదం తీసుకునేటప్పుడు సుఖాసనంలో కూర్చోవడం అంటే నేల మీద కూర్చోవడం, లేదా పోనీ మీరు బల్ల మీద కూర్చున్నా పర్వాలేదు సుఖాసనంలో. కానీ సుఖాసనంలో కూర్చొని తినడం వల్ల శరీరానికి ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆపేయాలి అనేది సిగ్నల్ అందుతుంది అనమాట. వేరే విధంగా టేబుల్ మీద కూర్చొని తింటే అది తెలియదు అనమాట. మనిషికి ఎంత తినాలి, ఎంత తినాలని తెలియదు. ఈ రోజు అంత ఫ్యాషన్ అయిపోయింది, అందరూ కూడా బల్ల మీద కూర్చొని తినడం. కానీ కింద కూర్చొని తినడం అనేది శ్రేష్టం. అయితే ఇది ఎత్తులో ఉంటే ఇంకా మంచిది, ఈ విధంగా ఉంటుంది కదా. సో కాని పక్షంలో ఎత్తుగా ఉందనుకోండి, దాని మీద ఎవరు తొక్కరు కదా. ఎవరు పిచ్చోడు అయితే తప్ప, పిల్లలు అయితే తప్ప దెమ్మల మీద తిరగలేవు, నేల మీద అందరూ తొక్కేస్తారు. అందుకే మనం ప్రత్యేకించి దాన్ని కుడుచుకోవాలి. సో ఇది కనీసమైనటువంటివి మనం పాటించాల్సి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? కింద కూర్చొని చక్కగా టేబుల్ మీద కూర్చొని తినండి, తప్పేం లేదు. కానీ తర్వాత అది కూడా పరిశుభ్రం అవ్వదు. మీరైనా చేయాలి, లేకపోతే తర్వాత ఎవరైనా శుభ్రం చేయాలి. అది ఇంకేమైనా ఉన్నాయా? సో ఈరోజు ప్రసాదం అయిన తర్వాత మనం ఆహార సంబంధం చర్చిస్తాం చాలా విషయాలు. దీని గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి చెప్పండి. పాటిస్తే మంచిది మనం కూడా. ఎందుకంటే అదే కదా, మనం పూర్వతరం కృతం, కృష్ణుడి స్టేట్మెంట్ భగవద్గీత 4వ అధ్యాయంలో. నువ్వు ఏం చేసినా నీ పూర్వీకులు చేసినట్టుగా చేయని చెప్పాడు స్పష్టంగా. కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారో అదే చేయాలి మనం కూడా. పూర్వీకుల సిద్ధాంతాన్ని పాటిస్తే అవును మనం కూడా పాటించాలి. అందులో ఎందుకు ఆ విధంగా పెట్టారంటే, చిన్నవాడు ఇప్పుడు చూడండి, చాలామంది చిన్నప్పుడు మేము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే, ఒక లైన్ తింటుంటే వెనకాల వాళ్ళు వచ్చి కుర్చీలు పట్టుకునేవారు. ఎప్పుడు ఇస్తాడా వాడిని తీసేద్దాం అని, రిజర్వేషన్ లాగా. అది ఆందోళనతో తినకూడదు కదా. సో ఎందుకు నియమాలు పెట్టారంటే, అందరూ లేచిపోతే వాడు ఆందోళనతో వాడు కూడా అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు ఇలాగా అనుకుంటాడు. అందుకని వాడిని కూడా కూర్చోమని చెప్పారు. అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు లేవమని చెప్పారు. పంక్తి నియమాలు ఇవన్నీ కూడా. సో అన్నీ మెల్లమెల్లగా రావాలి. ఇవన్నీ గురు మహారాజ్ ఇప్పుడు వైష్ణవ ఎటికేట్, వైష్ణవ సదాచారం అనే గ్రంథం, అది మరి ఎన్ని గ్రంథాలు అవుతాయో తెలియదు, 30 సంవత్సరాల నుంచి అది అర్జునంగా ఉంది. ఆ గ్రంథంలో ఏ రోజు ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిదీ కూడా అన్నీ కూడా వస్తున్నాయి. మన పూర్వీకులకు తెలుసు ఇవన్నీ. నువ్వుల నూనె ఏ రోజు వాడకూడదు, ఉసిరిగా ఏ రోజు తినకూడదు, అవన్నీ మనం మళ్ళీ పునరుద్ధరించాలి ఇవన్నీ. అవన్నీ ఎవడు పాటించకపోవడం వల్లే రోగాలు ఇవన్నీ కూడా. ప్లాస్టిక్ పళ్ళాల్లో దయచేసి తినకండి. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నటువంటి వాటిలో తింటే మీరు దానికి చెప్పినట్టుగా ఇడ్లీలో చట్నీ అంటించుకున్నట్టుగా మీరు తినే ప్రతి ముద్దతోటి కొంత ప్లాస్టిక్ కూడా తింటున్నట్టు. వీలైనంత వరకు వాటిని త్యజించండి. ఆకులు శ్రేష్టం అన్నిటికంటే, లభించకపోతే కంచం అంటాం. కంచం అంటే కంచుతో తయారు చేసినటువంటి పళ్ళాలు, లేకపోతే అందుకే వాటిని కంచుడు కంచం అంటాం కదా, ఎందుకంటే అది కంచుతో తయారు చేసినటువంటి శ్రేష్టం అనమాట అది. కానీ ప్లాస్టిక్ వాటిల్లో దయచేసి తినొద్దు ఎవరో కూడా. అల్యూమినియం పళ్ళాల్లో దయచేసి తీసుకోవద్దు. ఏమన్నా ప్రశ్న ఉన్నాయి? కాబట్టి ప్రసాదం తీసుకునేటప్పుడు ప్రసాదానికి ముందు మనం మంత్రం చదువుతాం, అలాగే మహాప్రసాదానికి జయ అంటాం. ఎవరి ప్రసాదం అయితే అది. ఇక్కడైతే గురు గౌరంగ మహాప్రసాదం అంటాం, ఎందుకంటే చైతన్య మహాప్రభు కాబట్టి. వేరే మీరు మందిరంలో మీ ఇంట్లో ఎవరినైతే ఆరాధిస్తున్నారు, రాధాకృష్ణ మహాప్రసాదం, రాధామాధవ మహాప్రసాదంకి జై. అలాగే ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి జై చెప్పి వెళ్ళాలి. సో ఆ విధంగా మన చైతన్యం, మనం ప్రసాదం తీసుకున్నాం అనే చైతన్యంగా ఉంటుంది. ఈ నియమాలు ఏం పాటించలేదు అనుకోండి, చూడండి, సరదాగా సాయంత్రం వెళ్ళి బజ్జీల కొట్టు దగ్గర, పునుకుల షాప్ దగ్గర కూర్చొని తింటారు సరదా కౌరులు చెప్పుకొని, అలా అయిపోతున్నారు. అప్పుడు అది అలాగే పనిచేస్తుంది, ప్రసాదమైనా అలాగే పనిచేస్తుంది. కాబట్టి హరే కృష్ణ.
ఇంకేమైనా ఉన్నాయి ఎవరికైనా ప్రశ్న? హరే కృష్ణ. ఇప్పుడు అందరూ ప్రసాదం వినియోగం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మ్యాట్లు వేస్తారు పురుషుల పక్కన. ఇంకొకటి ఈ సందర్భంలో మనకి చూడండి, ఆయుర్వేదము, జ్యోతిష్యము ఇవన్నీ ఒకదానికొకటి ఆయుర్వేదము, జ్యోతిష్యము, వాస్తు 3 కూడా సంబంధం ఉన్నాయన్నమాట. ప్రసాదం తీసుకోవడానికి తూర్పు దిక్కు శ్రేష్టం, తప్పితే ఉత్తరం దిక్కు శ్రేష్టం. పడమట దిక్కుకి తిరిగి తింటే రజోగుణం పొందుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దక్షిణానికి పూర్తిగా త్యజించాలి. దక్షిణ వైపుకి తిరిగి ప్రసాదం తీసుకోవడం, ఎందుకంటే ఇది యమస్థానం కాబట్టి ఆయుష్ క్షీణిస్తుంది అనేటువంటిది చెప్పబడింది. అర్థమైంది కదా. సో మీకు ఇవి కుదరకపోవచ్చు చాలా సందర్భాల్లో, ఊరికే చెప్తున్నాను మీకు. అవకాశం ఉన్నప్పుడు పాటించండి. ఈ నియమం కూడా పాటిస్తే మంచిది. లేనప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ అసలు ప్రసాదం తినడమే చాలా గొప్ప కలియుగంలో. కాబట్టి కానివ్వండి, అవకాశం ఉంటే, అందుకే మనకు అవకాశం ఉంటే వీలైనన్ని నియమాలు చూసుకోవాలి మనం అన్నీ. అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, అంతే కదా, ఆపద్ధర్మం అట్లా. హరే కృష్ణ. వందే గుర శ్రీ చరణారవిందం.